హాయ్ ఫ్రెండ్స్, హెచ్పిఎల్ ఛానల్కి ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే టాటా ఏఐజీ మెడికల్ సెలెక్ట్ ఎలైట్ అనమాట. సో నేను ఆల్రెడీ ఎలైట్ కోసం ఒక 10 minutes వీడియో చేశాను. సో దాంట్లో ఎవరైనా ఎలైట్ కోసం తెలుసుకోవాలనుకుంటే చూడొచ్చు. దాన్ని ఏంటంటే దాన్ని ఇంకొక పాటల కింద పడుకుంటే ఎందుకు చేస్తున్నానంటే చాలామందికి హెల్త్ ఇన్సూరెన్స్ తాలూకు కొన్ని టెర్మినాలజీ ఎవరికి చాలామంది తెలియదు అనమాట. సో దానికోసం అని చెప్పి ఆ టెర్మినాలజీ చాలామందికి అర్థం అవ్వడం కోసం దానికి వాళ్ళకి ఒక్కొక్కటి పార్ట్ కింద పడుకుంటే చేస్తానమాట. సో దాంట్లో ఎలైట్లో వచ్చేసరికి పార్ట్ 1కి వచ్చేసరికి ఇన్ పేషెంట్ అనమాట. ఇన్ పేషెంట్ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లమ్ చేత అడ్మిట్ అవుతారో అంటే అది మినిమం 24 hours దాటాలన్నమాట. అంటే మినిమం 24 hours ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అవుతారో దాన్ని మనం ఇన్ పేషెంట్ కింద వర్తిస్తాం అనమాట. ఇక్కడ ఇన్ పేషెంట్లోకి వచ్చేసరికి ఎలైట్లో మనకు వచ్చేసరికి ఏటవుతుంది, టాటా తాలూకా మెడికల్ సెలెక్ట్ ఎలైట్ ప్రోడక్ట్ మినిమం 25 lakhs నుంచి మ్యాక్సిమం 3 CR వరకు దీనికి సబ్మిషన్ ఉంది. బట్ ఇన్ పేషెంట్లో ఏదైతే కవర్ అవుతాయో ఒకసారి మనం చూద్దాం. హాస్పిటల్ రూమ్స్ ఛార్జెస్ అనమాట. హాస్పిటల్ రూమ్ ఛార్జెస్ అంటే సింగిల్ ప్రైవేట్ ఏసీ రూము, తర్వాత ట్విన్ షేరింగ్, తర్వాత సూపర్ డెలక్స్, ఇలాంటివన్నీ కూడా మనకి హాస్పిటల్ రూమ్ ఛార్జెస్ అన్నీ కూడా ఇన్పేషెంట్లో కవర్ అవుతుంది. అదేవిధంగా డాక్టర్ ఫీజు, డాక్టర్ తాలూకు ఏదైతే స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారో వాళ్ళ తాలూకు ఫీజెస్ అన్నీ కూడా ఇందులో కవర్ అవుతుంది. అదేవిధంగా నర్సింగ్ ఛార్జెస్, ఎవరైతే మనకి నర్సెస్ అన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇవన్నీ ఉంటాయి కదా, నర్సెస్ సర్వీస్ చేస్తారు కదా, వాళ్ళకి నర్సింగ్ ఛార్జెస్ కూడా ఇందులోనే కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేషన్ కానీ సర్జరీ కానీ ఏదైనా పడింది అనుకో అది ఇందులోనే కూడా ఇన్ పేషెంట్లో కవర్ అవుతుంది. సో మెడిసిన్ అండ్ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ ఏవైతే మనం కన్జ్యూమ్ చేస్తాం, మెడిసిన్స్ ఏవైతే మనం డాక్టర్ రాస్తారో ప్రిస్క్రైబ్ చేస్తారో అదేవిధంగా ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇన్ పేషెంట్లోనే కవర్ అవుతుంది. అదేవిధంగా ల్యాబ్ టెస్ట్ అండ్ స్కాన్స్ అనమాట. మనకి ఏదైతే ప్రాబ్లమ్తో మనం ఇన్ పేషెంట్గా జాయినింగ్ అవుతామో ఆటోమేటిక్గా ల్యాబ్ టెస్ట్లు కూడా చేస్తారు కదా, అవి ఇన్ పేషెంట్లోనే కవర్ అవుతుంది. అదేవిధంగా స్కాన్స్ అంటే అది ఎక్స్రే అవ్వచ్చు, సిటీ అవ్వచ్చు, ఎంఆర్ఐ స్కాన్స్, ఇవన్నీ కూడా దీంట్లోనే ఇన్ పేషెంట్లో కవర్ అవుతుంది. అదేవిధంగా ఆక్సిజన్, సెలైన్స్, ఫ్లూయిడ్స్, మనకి ఏదైనా ఫీవర్ ప్రాబ్లమ్ అయింది అనుకోండి, ఎక్కువ ఇది సైలెన్స్ అండ్ ఫ్లూయిడ్స్ ఎక్కువ వాడుతుంటారు, దాన్ని కూడా ఇన్ పేషెంట్లోనే కవర్ అవుతుంది. అదేవిధంగా డిశ్చార్జ్ వచ్చేసరికి ఏంటవుతుందంటే మనం ఇన్ పేషెంట్గా అడ్మిట్ అయిన కాడి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇన్ పేషెంట్లో కవర్ అవుతుంది అనమాట. సో ఎవరికైనా ఇన్ పేషెంట్ అంటే మొదటగా మనం గుర్తు రావాల్సింది ఏంటంటే 24 hours అబోవ్ ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అవుతారో దాన్ని ఇన్ పేషెంట్ అంటారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పార్ట్ 2లో కలుద్దాం. థ్యాంక్ యూ.